నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రతిరోజు ఇదే డైలాగ్ తో మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అత్యంత బాధాకరం. కొన్ని సందర్భాలలో అసలు ఎలాంటి సొసైటీలో మనం బతుకుతున్నామా అని మనం పునరాలోచించుకుని భయపడాల్సిన పరిస్థితి. వైజాగ్ ఇష్యూ అదే చూస్తుంది. నేవీలో వర్క్ చేస్తాడంట అతను. టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చంపేసి ముక్కలు కోసి ఏదో సినిమాలో క్రైమ్ థ్రిల్లర్స్ మాదిరి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. మళ్ళీ ఇంకొన్ని తల, కాళ్ళు, చేతులు లాంటివి ఎక్కడికో దూరం తీసుకుని వెళ్ళి తగలబెట్టాడు. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ ఉన్నాడు అని, ఇంత కూడా భయం లేకుండా. కొన్నిసార్లు మాటలు రావు, అదే కానీ మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే కరెక్ట్ కాదు. ఇది సమాజానికి ఒక రకంగా కొంతమంది మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో చెప్తుంది. ఇప్పుడు సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు, నిజంగా మనుషుల్లో బతుకుతున్నారా లేకపోతే రాక్షసులు అవుతున్నారా, ఏమి వీళ్ళని పట్టి పీడిస్తుంది అని అనిపిస్తుంది. లక్షణంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, పెళ్ళయింది, భార్య ఉంది. మరి ఈ చనిపోయిన అమ్మాయితోటి అప్పటి నుంచి స్నేహం ఉందో మనకు తెలియదు. 3 years నుంచి ఉంది. పెళ్ళి ఎన్నాళ్ళైంది? రీసెంట్గా పెళ్ళయింది. అయితే ఈ అమ్మాయితో 3 సంవత్సరాల నుంచి పరిచయం ఉండగా, స్నేహం ఉండగా, సంవత్సరం క్రితము 9 నెలల క్రితము ఆ అమ్మాయి కూడా 1 నెలే ఉన్నదంట. వెళ్ళిపోయి కూడా 8 నెలలు అయిందంట. 1 నెల భాగ్యానికి పెళ్ళి ఎందుకు చేసుకున్నట్లు? ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అంటే, ఒకవేళ చాలామంది ఏమంటారంటే నెల రోజులకే వెళ్ళిపోయింది అంటే అసలు ఆ అమ్మాయికి ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎట్లా, ఇలా చేసింది, ఇలా వెళ్ళిపోతేనే కదా మగాడు ఏంటి గాలిపటంలా ఉంటాడు, ఎగురుతా ఉంటాడు. ఆ గాలిపటాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత భార్యదే కదా. స్త్రీకి ఆ మాత్రం ఓర్పు, నేర్పు, సహనం అన్నీ ఉండాలి కదా. అవన్నీ లేకపోతే స్త్రీ ఎట్లా అవుతుంది, ఇలా చాలా మాట్లాడేస్తారు కదా. ఇప్పుడు ఇలాంటి హస్బెండ్ ఈయనేం చూపించేశాడో నెలలోనే ఆవిడ వెళ్ళిపోయేటట్లు ఏమీ లేకుండా ఏ భార్య అయినా నెలకే ఎందుకు వెళ్ళిపోద్దండి? వెళ్ళిపోదు కదా. అంటే ఇది సబ్జెక్ట్ కాదు, బట్ ఒకటి గుర్తొచ్చింది. రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది. పెళ్ళైన రోజు రాత్రే ఆమె నో చెప్తుంది. సమ్ హెల్త్ ఇష్యూ త్రూ నో చెప్తే ఆమెను బలవంతంగా లొంగ తీసుకుంటుంది. 7 days ఆమె వెంటనే వెళ్ళిపోతుంది పుట్టింటికి. అక్కడ ఉన్నది 7 రోజులే. హనీమూన్ కని తీసుకెళ్ళి కూడా ఆమె చెప్తుంది హీ రేప్డ్ మీ అంటది. దాని అర్థం ఏంటి అని అంటే భర్త ఏంటి అనేది సరిపోతుంది తెలుసుకోవడానికి. అదే కదా. అందుకే కాళ్ళు దొక్కి ఎప్పుడైతే అర్థమైపోయింది పెళ్లి కొడుకు ఇదేంటో అంటారు, కాళ్ళు తొక్కిస్తారు పెళ్లిలో. అంటే హిందూ మ్యారేజ్లో కాళ్ళు తొక్కిచ్చే ఘట్టం ఒకటి ఉంటుంది. మనం మాయాబజార్ సినిమా చూస్తే బాగా తెలుస్తుంది. మామూలుగా ఈ పెళ్ళిళ్ళలో కూడా తొక్కిస్తారు. ఆ కాలు తొక్కేటప్పుడు తొక్కేటప్పుడే అతని మనస్తత్వం తెలుస్తుందంట. అట్లా ఆమెకి నెలలోపే ఆమెకి అర్థమైపోయాడు. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉండేవాడు. అది ఆమె బతికిపోయింది, వెళ్ళిపోయి బతికిపోయింది. సరే, ఈ అమ్మాయిని అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంది. మొన్న ఏదో మాట పెరిగింది, కోపం వచ్చింది, నరికేశాడు, ముక్కలు చేసేసాడు. కొన్ని ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టి, బహుశా నేను అనుకోవటం హైదరాబాద్లో కుక్కర్ గట్ జరిగింది, గుర్తుందా మీకు? అన్నిటినీ ఉడకబెట్టేసేసి ఫ్లష్ నొక్కేస్తే ఇది ఎవరికి తెలియదు అని అనుకున్నాడు. మరి ఎలా బయటకు వచ్చిందో ఇది బయటకు వచ్చింది. ఓహో, ఇంత ప్లాన్ చేశాక భయం వేసి ఉంటుంది, నేను ఎలాగో దొరికిపోతానులే అని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేరస్తులు కూడా ఈ విధంగా తయారవుతున్నారు. మేమే చేసేసాము అంటే శిక్ష తగ్గిద్ది అనుకుంటున్నారు. అలా ఏం ఉండదండి. మన ఇండియన్ ఐపీసీలో అలాంటి అవకాశం లేదు. ఇది అమెరికాలో ఉంది కానీ ఇండియాలో లేదు. కాబట్టి ఏంటి అంటే అసలు ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. పూర్తిగా అతని మనస్తత్వమే దీనికి కారణమని అర్థమవుతుంది. ఎందుకంటే ఏ మనస్తత్వంలో లోపం లేకోకుండా
ఇప్పుడు ఒక భార్యని ఇంకొక స్నేహితురాల్ని మెయింటైన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబాల్లో హింస చేసే మగవాళ్ళు ఉన్నారు, హింస చేసే ఆడవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఒక్కళ్ళే హింస చెయ్యట్లా, ఆడవాళ్ళు కూడా హింసించే భార్యలు ఉన్నారు. కాకపోతే మగవాళ్ళు చేతికి పని చెప్తే ఆడవాళ్ళు నోటికి పని చెప్తారు. సరే, హింసలో రకరకాలు అనుకోండి. ఇప్పుడు ఈ మహానుభావుడి దగ్గరకు వస్తే ఎంతటి మనస్తత్వం కాకపోతే ముక్కలు ముక్కలుగా నరికేసి పెట్టగలుగుతాడు? అసలు ఎలా చంపుంటాడు ఆ అమ్మాయిని? ఇప్పుడు ఏం చెప్తాడు అయ్యవారు? రేపు పోలీస్ కస్టడీకి తీసుకుంటే చెప్తారు. అయితే ఇక్కడ మనం లోతుగా చర్చించాల్సింది ఏంటంటే అతని మనస్తత్వాన్ని. ఇప్పుడు పక్క ఫ్లాట్ అతను చెప్తున్నాడు, చాలా చెప్పేశాడు పక్క ఫ్లాట్ అతను. అంటే అలవోకగా ఇతని మనస్తత్వానికి సంబంధించి చాలా విషయాలు వచ్చేసినాయి. ఏంటి అంటే అతను ఎవరితోనూ కలవడు, అపార్ట్మెంట్లో జరిగే ఫంక్షన్స్ కూడా రాడు, అతని కోసం స్నేహితులు ఎవరు రారు. మొన్నెవరో ఒక స్నేహితుడు వచ్చాడు, ఇన్నాళ్లలో ఒక్క స్నేహితుడిని చూశాము. భార్య 9 రోజులకే వెళ్ళిపోయి 8 నెలలు అయ్యింది. ఇప్పుడు ఈవిడ అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. వీటిని బట్టి అతనేంటో మనకు అర్థమవుతున్నాడా లేదా? అసలు వంచిన తల ఎత్తద్దు అన్నంత లెవెల్లో చెప్పాడు. రాముడు మంచి బాలుడు అన్న లెవెల్లో చెప్పాడు. ఎవరు? పక్కింటి ఆయన, నైబరు. అతను ఎంత అతని మనస్తత్వాన్ని దాచుకున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ మనస్తత్వాన్ని దాచుకోబట్టే భార్య దగ్గర పూర్తిగా బయటపడిపోయి ఉంటాడు డెలిబరేట్గా. ఎక్కడికి పోద్ది ఇది? పెళ్ళయింది, చచ్చినట్టు పడి ఉంటుంది అని ఆమె దగ్గర విశ్వరూపం చూపించాడు. ఆమె టాటా బైబై చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర 3 సంవత్సరాల నుంచి పరిచయం అయ్యి ఉంటే ఇతని కర్కశత్వం అమ్మాయికి ఎందుకు అర్థం కాలేదు? పైగా ఇంకొకటి, అతను పెళ్లి చేసుకుంటుంటే ఈమెందుకు ఊరుకుంది? అది లేదంటే అది తూతూ మంత్రం పెళ్ళి, ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్నాను, నేను ఆ అమ్మాయిని పంపించేస్తాను, తర్వాత నువ్వే నా సామ్రాజ్యం మొత్తానికి మహారాణివని ఈ అమ్మాయికి చెప్పుండాలి. మరి అక్కడ విడాకులు తీసుకోకుండా ఈమెని ఇంట్లో పర్మనెంట్గా ఉంచేసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో, ఉద్యోగం ఊడుద్ది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అతని క్యాలిక్యులేషన్స్ అతనికి ఉంటాయి. క్షణికావేశంలో చేసింది కూడా కాదు. దానికి సంబంధించి కావాల్సిన సరంజామా అంతా ముందే తెప్పించుకున్నాడంట, ఆర్డర్ పెట్టి. ఇప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళందరూ ఆర్డర్లు పెట్టుకునే తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఫోన్ విశ్లేషిస్తే తెలిసిపోతుంది ఏమేమి ఆర్డర్లు పెట్టారు, ఏంటి, ఏమేమి సెర్చ్ చేశారు, ఏ వెబ్సైట్లు సెర్చ్ చేశారు. ఇప్పుడు రెండో మనిషికి అనుమానం రాకుండా చంపటం ఎట్లా, అరుపులు వినిపించకుండా చంపటం ఎట్లా, ఇలా రకరకాలు తెలుసుకుంటున్నారు. కానీ భయం ఏంట్లేదండి, ఒక అమ్మాయిని చంపడం వరకు పక్కన పెడదాం, చంపటం కూడా ఇప్పుడు చంపేశాడు, దాన్ని అట్లా ముక్కలు చేసి కవర్లోకి ఎత్తి, బాబోయ్ అసలు ఎక్కడ భయం అనిపించట్లేదు. లేదు, ఇప్పుడు ఇంతకు ముందు కూడా అతను ఆర్మీ ఎంప్లాయీ కదా, హైదరాబాద్లో చేసిన అతను కూడా, ఇతను నేవీ ఎంప్లాయీ, అతను ఆర్మీలో వర్క్ చేసి వచ్చాడు. ఇతను నేవీ మరి 6 నెలలు సముద్రంలోకి వెళ్ళే మనిషా లేకపోతే ఆఫీస్లో పనిచేస్తాడా, ఇంకా అతని గురించి వివరాలు రావాలి. ఎక్కడో ఇతని మనస్తత్వానికి సంబంధించే ఒక పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళే ఇలా చేస్తారండి, లేదంటే మామూలుగా చేయరు. ఇప్పుడు నేను ఈ మాట అన్నానని అతను ఏదో రక్షించాల్సిన అవసరం లేదు. ఎంత పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నా అతను చేసిన నేరమే, ఆ నేరానికి శిక్ష పడాల్సిందే. కాకపోతే ఇట్లాంటి వాళ్ళని కనిపెట్టడం ఎలా అనేది ఒకటి. రెండోది, అసలు ఆడపిల్లలు ఇలా ఎందుకు, ఇప్పుడు అతను ఎలా చేసినా సరే నీతో పరిచయం ఉన్న తర్వాత, నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్గా ఉన్న తర్వాత అతను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితిలోకి అతను వెళ్ళాడు అంటే, అతను ఎక్కడో వెన్నుముక లేని మనిషి, ఒక ఆత్మవిశ్వాసం లేని మనిషి, ఆత్మ గౌరవం లేని మనిషిని అనిపించలేదా?
అంటే ఇప్పుడు అతను చెప్పిన కాకమ్మ కబుర్లన్నీ ఇప్పుడు ఆ అమ్మాయిని నేను పంపించేసేస్తాను, తర్వాత నువ్వే నా రాణివి అంటే ఎలా నమ్ముతావు నువ్వు? ఒకవేళ ఆ అమ్మాయిని పంపకపోతే ఏంటి నీ పరిస్థితి ఏంటి? నీ స్టేటస్ ఏంటి ఆ సొసైటీలో? అమ్మాయి కూడా ఒక బ్యాంక్ లో పనిచేస్తుందంట. అదే అంటున్నా నేను. అసలు నీ సోషల్ స్టేటస్ ఏంటి? ఒక మనిషికి ఫైనాన్షియల్ స్టేటస్ ఉండటమో, ఫ్యామిలీ స్టేటస్ ఉండటమో కాదు, సోషల్ స్టేటస్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వెందుకు ఏ బంధం లేని అతనితోటి అంటే ఇప్పుడు నీ బంధానికి సోషల్ స్టేటస్ లేదు. నువ్వు సహజీవనం చేస్తున్నట్టు లెక్క. లీగల్ వైఫ్ తనతో డివోర్స్ అయ్యే వరకు నువ్వు లీగల్గా నిన్ను వైఫ్ అని అనరు. మరి ఎందుకు మీరు ఈ చాయిస్ ఎందుకు తీసుకుంటున్నారు? చదువుకుని ఉద్యోగం చేస్తా ఇంతకంటే మంచి చాయిస్ లేదా మీకు? అసలు నా దృష్టిలో 47 రోజుల సినిమా ఒకటి ఉంది జయప్రద్ది, చిరంజీవి. అష్ట కష్టాలు పడి వస్తుంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడిగితే ఎందుకు చేసుకోవాలి పెళ్ళి అని అడుగుతుంది. అలా ఉండండి. మీకు నచ్చిన వాళ్ళు దొరకకపోతే, మీ అభిరుచులకు తగ్గ వాళ్ళు దొరకకపోతే అవివాహితలుగా ఉంటే కూడా తప్పేం లేదు. మీ ఆత్మగౌరవంతో మీరు బతకండి. కానీ ఇలాంటి మానసిక రోగులతోటో లేకపోతే వెన్నుముక లేని వాళ్ళతోటో మీరెందుకు అసలు వాళ్ళతో జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఇక్కడ వీళ్ళ సెలక్షన్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు ఇలా బలైపోతున్నారు? ఢిల్లీలో అదే అతను చేశాడు, అతను చేయలేదని అనట్లేదు. అతనికి శిక్ష పడాల్సిందే, పడుతుంది కూడా. ఎందుకంటే అన్ని ఎవిడెన్స్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. అతను ఎస్కేప్ అయ్యే పరిస్థితి లేదు. కానీ అతనికి శిక్ష పడటం ఒక దారి అయితే, ఈ ఆడవాళ్ళు ఈ దారి ఎంచుకోవాల్సిన అవసరం ఏంటి? వెళ్ళి బలిపీఠం ఎక్కినట్టే కదా. గొర్రె కషాయుడినే నమ్ముతుంది అన్నట్లు. ఇప్పుడు మేకని ముక్కలు చేసిన దానికి ఈ ఒక మనిషిని ముక్కలు చేసిన దానికి తేడా ఏముంది అసలు ఇక్కడ? అందుకని చాలా ఆవేదనగా ఉంది స్వర్ణ నాకైతే. అసలు ఎట్లా ఆడపిల్లలు ఈరోజు ఒకప్పుడు చదువుకోలేదు, వాళ్ళకి ఆత్మస్థైర్యం లేదు, లేదు అంటే ఆర్థిక స్వాతంత్ర్యం లేదు కాబట్టి ఏవో పిచ్చి చాయిస్లు తీసుకున్నారు, లేదంటే తల్లిదండ్రి చెప్పిన వాడిని పెళ్లి చేసేసుకున్నారు, జీవితాలు నాశనం అయిపోయినాయి, వరకట్న వేధింపులకు బలైపోయారు అంటే అక్కడ మనకు ఒక జస్టిఫికేషన్ కనిపిస్తుంది. పాపం అమ్మాయిది ఏం తప్పు ఉంది ఇక్కడ అని అనాలని అనుకున్నాం. పాపం బలైపోయింది, నిండు నూరేళ్ళు బతకాల్సిన అమ్మాయి అని బాధపడ్డాం. కానీ ఇక్కడ నువ్వు చదువుకున్నావు, నీకు ఉద్యోగం ఉంది, నీ చాయిస్ ఏంటి అసలు? ఇతను ఎట్లా చాయిస్ అయ్యాడు నీకు? అతను నిన్ను కాదు అని నీతో స్నేహంగా ఉంటూనే ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే అతన్ని ఎడంకాలతో తన్నాల్సిందే. ఆ రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అక్కడ పెట్టాల్సిందే కామా కాదు, ఫుల్ స్టాపు. ఒకవేళ వాళ్ళిద్దరూ అన్యోన్యంగా అయిపోతే నీ బతికేమయ్యేది? నువ్వు ఇంకా వాడు వస్తాడు అనుకుంటా వెయిట్ చేస్తావా? అసలు ఈ పరిస్థితి అంతా ఇలా ఉంటే అమ్మాయిని కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుని కని పెంచి చదివించి ఇన్సిడెంట్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. అదే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంతమంది బాధితులు ఈ విషయంలో. ప్రతిరోజు మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతూనే ఉంటున్నాం. ఏం చెప్పండి? ఈ ఒక్కడి కోసము ఒక అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోవడము, నెల రోజులకే వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవటము, ఈ అమ్మాయి ఇలా చనిపోవటము, ఈ 2 కుటుంబాల వేదన ఏంటి? ఆ అమ్మాయి మళ్ళీ ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఎంతండి ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? మహా అయితే 25 ఏళ్ళు ఉంటాయో 30 ఏళ్ళు ఉంటాయో అమ్మాయికి. ఈ అమ్మాయి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితిలో ముగిసిపోయింది. ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభను అనుభవిస్తారు. వాళ్ళు అనుకోరు అసలు ఈ పిల్లకి 18 ఏళ్ళు దాటగానే ఎవడో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసి ఉంటే దాని జీవితం అయినా బతికైనా ఉండేది కదా. మన అమ్మాయి ఆడపిల్లలకి చదువు కావాలని చదివించి ఉద్యోగం రావాలని అనుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో వాళ్ళకి ఎంత నో చెప్పుంటావు ఈ 3 సంవత్సరాల్లో పెళ్ళికి? అంటే పెళ్ళే పరమావధి అని నేను చెప్పట్లేదు. ఇట్లాంటి రిలేషన్షిప్స్ కూడా, టాక్సిక్ రిలేషన్షిప్స్ కూడా పరమావధి కాదు ఆడపిల్లలకి. ఇక్కడ మట్టుకు ఆడపిల్లలు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చదువు ఒక్కటే కాదు, ఈ జ్ఞానం కూడా రావాలి అని నేను